శేరిలింగంపల్లి కొండాపూర్ డివిజన్లోని రాజరాజేశ్వరి నగర్లో భారీ అక్రమ షెడ్డు నిర్మాణం చేస్తున్నారు. రెసిడెన్షియల్ కాలనీ మధ్యలో ఎటువంటి పర్మిషన్ లేకుండా భారీ అక్రమ నిర్మాణం చేస్తున్న మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్లు, చైర్మన్లు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం శోచనీయాంశంగా మారింది. స్థానిక ప్రజల విశ్వసనీయ సమాచారం మేరకు మున్సిపల్ అధికారులకు కింది స్థాయి చైర్మన్ నుండి ఏసీబీ వరకు ముడుపులు అందాయని, అందుకే ఇటువైపు రాకపోవడం విడ్డూరంగా ఉందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు మున్సిపల్ అధికారులు ఉన్నారా లేక కళ్లు మూసుకొని నిద్రపోతున్నారా? మున్సిపల్ అధికారులు షెడ్డు నిర్మాణం ఆపుకుంటే స్థానిక ప్రజలమే మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు ఫైర్ అయ్యారు. లేని ఎడల గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కన్నన్ గారికి ఫిర్యాదు చేస్తామని, మున్సిపల్ సెక్రటరీకి విన్నవించుకొని షెడ్డు ఆపేస్తామని తెలిపారు. ప్రస్తుతం మనం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్ పరిధిలో ఉన్న రాజరాజేశ్వరి నగర్లో మరో భారీ అక్రమ కట్టడాన్ని వెలికి తీశాం. ఇంత పెద్ద ఎత్తున భారీ కట్టడాలు జరుగుతున్నా కానీ మరి అధికారులకు ఏమాత్రం పట్టడం లేదా? అసలు ఈ జోనల్కి ఏసీపీ ఉన్నాడా? ఎన్నోసార్లు మనం ఏసీపీని విమర్శించడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. దానిపై ఎటువంటి సమాధానం లేదు. కమిషనర్ అండదండలు ఏమన్నా ఉన్నాయా, లేదంటే ఫీల్డ్లో వాళ్ళు ఉన్నారా లేరా? ఇంత పెద్ద కట్టడాలని ముడుపుల ద్వారా మేనేజ్ చేసుకుంటున్నారా, లేదు అంటే వాళ్ళు ప్రోత్సహిస్తున్నారా? ఇక్కడ స్థానికులు వాపోతున్నారు. రోడ్డుకు అడ్డంగా ఎక్కడ పడితే అక్కడ ఇళ్ల మధ్యలో ఇలాంటి షెడ్డులు వేయడం వల్ల ఎన్నో అనర్థాలకి దారితీస్తున్నాయని చెప్పి ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూల్లో కానీ పేపర్లలో కానీ కథనాలు రావడం చూడడం జరిగింది. కేవలం చూపులకు మాత్రమే అవి పరిమితం అవుతున్నాయా, లేదు అంటే దీనిపై అధికారులు ఎలాంటి స్పందన ఎందుకు వ్యక్తపరచడం లేదు? చిన్న చిన్న ఇళ్ల వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అలానే ఇలా బడాబాబుల షెడ్డులు కానీ, అక్రమ నిర్మాణాలు కానీ, G+1 పర్మిషన్లు ఉన్న దగ్గర కూడా మన ఈ అక్రమ షెడ్లకి ఎలా పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది? అధికారుల కళ్ళకేమైనా కనబడుతుందా? అసలు ఈ జోనల్ కమిషనర్ కానీ, లేదంటే ఇక్కడ ఉన్న స్థానిక అసిస్టెంట్ సిటీ ప్లానర్ కానీ, ఇక్కడ చైర్మన్లు కానీ పని చేస్తున్నారా? కేవలం మూటలకే తిరుగుతున్నారా? ఇంత పెద్ద భారీ అక్రమ కట్టడాలు నిర్భయంగా కట్టడం చూస్తుంటే దీని వెనకాల అధికారుల హస్తం ఉందా? మరి ప్రభుత్వానికి పన్నులు ఎగవేస్తున్నారా, లేదంటే కడుతున్నారా? దీనికి ప్రభుత్వ ఉద్యోగులు సమాధానం చెప్తారా? ఎంబడి ఈ షెడ్డును ఆపేయాలి, ఎంబడే ఈ షెడ్డుపై యాక్షన్ తీసుకోవడం జరగాలని చెప్పి మరొకసారి మన జోనల్ కమిషనర్ గారికి వివరిస్తున్నాం. ఒకవేళ కుదరని ఎడల ఖచ్చితంగా ఈ ఇష్యూని మన హైదరాబాద్ సిటీ కమిషనర్ని కలవడం జరుగుతుంది. దీనిపై ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అలా పై అధికారుల వారికి వెళ్ళడం జరుగుతుంది.